తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కమిషన్ ఏర్పాటు చేయడాన్ని కేసీఆర్ హరీష్ రావు ప్రశ్నించారు. కమిషన్ రిపోర్టును హైకోర్టు అబయన్స్లో పెట్టింది. 8B, 8C కింద నోటీసులు ఇవ్వనందున కేసీఆర్ కు రిలీఫ్ లభించింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెల్లదని అడ్వకేట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపాలు మరియు ఆర్థిక అవకతవకలపై విచారణకు ఈ కమిషన్ను నియమించింది. సుమారు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. అయితే ఈ విచారణ ప్రక్రియ అంత ఏకపక్షంగా సాగిందని, తమ వివరణ పరిగణలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ కోర్టును ఆశ్రయించారు. తమకు ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కమిషన్ వివరణలు మీడియాకు లీక్ చేస్తోందని, అందుకే ఈ కమిషన్ను రద్దు చేయాలని వారు తమ పిటిషన్లో కోరారు. గతంలోనే ఈ వ్యవహారంపై స్పందించిన హైకోర్టు కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులతో పాటు అధికారులైన స్మితా సబర్వాల్, జోషిలతో తక్షణమే ఎటువంటి చర్యలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి వారికి ఊరటనిచ్చింది. అయితే ప్రభుత్వ పక్షాన అడ్వకేట్లు జనరల్ వాదిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలను విచారించి పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల తరపున దేశంలోని దిగ్గజ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. తాజా జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ రిపోర్టును నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.